మంచి ఇంగ్లీష్ మాట్లాడింది మేడం. అంత మీ కృషి మనం చాలా చాలా ఎవరైనా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వాళ్ళని అనుకుంటారు వీళ్ళు ప్రైవేట్ స్కూల్ పిల్లలా ఎట్లా. ప్రైవేట్లో కూడా సమాచారం అందించడం తప్ప దాన్ని గ్రహించడం అనేటువంటిది ఉండలేదు. అవునా మేడం? మీరు కూడా చాలా చక్కగా మాట్లాడారు. సీనియర్స్ చూడలేకపోయినా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఒకరిద్దరు తర్వాత కూడా బాగానే మాట్లాడారు. అబ్బాయి కూడా అయితే నైస్. నేను అయినా కదా మేడం అమ్మా మాట్లాడిన ఒక క్లాస్ నా బయలు బాగా ప్రజెంటేషన్. అయితే మీరు కూడా అమ్మా బాగా ప్రిపేర్ అయ్యారు. ఇక్కడికి వచ్చినాక భయపడ్డారు అనమాట. కొంత మార్క్స్ వేసేది చిన్న చిన్న తేడాలని మార్క్స్ పోయింటాయి. దాని పెద్ద ఇష్యూ కాదు చేయండి. మీరు మన కాంప్లెక్స్ దూరం అయిపోయినాయి. సరే అక్కడ ఉంటుందేమో కానీ మన మండలంలో కూడా మీరు మనకి ఎఫ్ఆర్ఎస్ ఉంది కదా మేడం. మళ్ళీ దానిలో కేటగిరీ వైజ్ వాళ్ళు తినలేకపోయిన మోడల్ స్కూల్ ఎవరమ్మా మోడల్ స్కూల్ ఒక్కసారి వినడం అవసరం మా జెడ్పిహెచ్ఎస్ పత్నూరు ఒక్కసారి స్టాండ్ అప్ మా క్లాప్స్. గర్ల్స్ గర్ల్స్ స్కూల్ ఉంది కదా మేడం. ఎస్ఎస్సి మార్కులు లెక్క పెట్టుకో అమ్మా. కంగ్రాట్స్ అమ్మా. కేటగిరీ జెడ్పిహెచ్ఎస్ వైజ్ జూనియర్లో మోక్షిత ఆమె 47 మార్క్స్ వచ్చాయి. 4 మెంబర్స్ 3 మెంబర్స్ 75కి 47 వచ్చినాయి. ఆమెకి మీకు 65 వచ్చింది. మార్క్స్ సార్ లేవుంటామా చూసి క్లాప్స్. ఏమో పాస్ అయితే లేదు మేడం. ఇక్కడ మనం అందరం అబ్జర్వ్ మోటివేట్ అండ్ హౌ టు మెయింటైన్. ఎస్ మేడం సుధీర్ సార్ పుణ్యాన మంచిగా మరి ఇంగ్లీష్ ఒలింపియాడ్లో ఊర్మిళ అమ్మ ఆమె అయ్యో క్లాస్ పంపించాం చూసి అదైతే ఇక రిటర్న్గా రాసింది కాబట్టి ఇక ప్రాబ్లం ఏం లేదు. ఆమె కూడా ఇంగ్లీష్ మనకు 6th క్లాస్ ఇక్కడనే ఉండే మేడం. ఆమె మన గవర్నమెంట్ స్కూల్ టీచర్లు అదే అన్ని రకాల వాతావరణంలో అన్ని రకాలుగా డెవలప్ చేయడానికి మనకు సీనియర్ లోపల హరిప్రకాష్ జెడ్పిహెచ్ఎస్ తిరుపూర హరిప్రకాష్ వెళ్ళలేకపోయినాము. ఎగ్జామ్ సార్ ఎగ్జామ్ ఒలింపియాడ్ రిటర్న్ ఎగ్జామ్ ఒలింపియాడ్ జూనియర్ ఏ మేడం ప్రణవి మేడం ప్రణవి మోడల్ స్కూల్ నైస్ అన్న. అంటే వాళ్ళ కాంపిటీషన్ ఉండేవారు నో సార్ సంజన రైట్ విషెస్. ఇక్కడ పర్సెంటేజ్ సార్ రాగానే అన్నాడు లోపల ఖుష్బు అమ్మ ఖుష్బు స్పీచ్ లోపల సీనియర్ అమ్మ వాళ్ళు రైట్ అమ్మ.